ఆ జిల్లా జనసేన అధ్యక్ష పదవిపై తెగ ఉత్కంఠ నెలకొందట. ప్రస్తుత జిల్లా అధ్యక్షుడికి పదవి పేరుతో ప్రమోషన్ ఇచ్చి పంపారు. దీంతో జిల్లా ప్రెసిడెంట్ కుర్చీ ఖాళీ కానుందట. ఇక దానికోసం నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొందట. ఆ పార్టీలో చేరిన మాజీ మంత్రి తన వర్గానికి అధ్యక్ష పదవి ఇప్పించుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నారట. మరోవైపు కాస్ట్ ఈక్వేషన్స్ కూడా తెరపైకి వచ్చాయట. కాపు నేతలు కూడా జిల్లా ప్రెసిడెంట్ చైర్లో కర్చీఫ్లు వేస్తున్నారట. దీంతో సిచ్యువేషన్ మాజీ మంత్రి వర్గం వర్సెస్ కాపు నేతలు అన్నట్టుగా మారిపోయిందట. కాపు సామాజిక వర్గానికి చెందిన నేత వైపు అధిష్టానం మొగ్గు చూపుతుందట. అయితే జిల్లా ప్రెసిడెంట్ రేసులో నేతలు ఒక రేంజ్లో పోటీ పడుతున్నారట. దీంతో ఏం చేయాలో హైకమాండ్ కూడా పాల్పోవడం లేదట. ఇంతకీ ఏదా జిల్లా, బరిలో ఉన్న నేతలెవరు? ఒక కుర్చీ, అనేక కర్చీఫ్లు, జిల్లా ప్రెసిడెంట్ పోస్టు కోసం పోటీ, బాలినేని వర్గంతో కాపు నేతల ఢీ. కౌన్ బనేగా ప్రకాశం జిల్లా జనసేన ప్రెసిడెంట్. ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్ష పదవికి డిమాండ్ పెరిగిందట. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న షేక్ రియాజ్ కు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి లభించడంతో జిల్లా అధ్యక్ష పదవి ఖాళీ అవనుందట. దీంతో జిల్లా అధ్యక్ష పదవి కోసం జనసేన నేతల్లో పోటీ పెరిగిందట. జనసేనలో ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి వర్గీయులు అధ్యక్ష పదవి కోసం కర్చీఫ్ వేసి కూర్చున్నారట. బాలినేని వర్గానికి దీటుగా కాపు వర్గం నేతలు కూడా అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారట. ఎవరికి వారు పదవి కోసం పోరాడుతూ రెండు వర్గాలుగా చీలిపోయారట. నేతల మధ్య పోరుతో కొత్త అధ్యక్షుడి నియామకం విషయంలో ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట జనసేన పెద్దలు. జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీని పటిష్టం చేసేందుకు కసరత్తు చేస్తున్నారట. దీనిలో భాగంగా జిల్లా పార్టీల్లో మార్పులు చేర్పులు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. దీనిలో భాగంగా ఇప్పటి వరకు ఉన్న జిల్లాల అధ్యక్షులకు నామినేటెడ్ పదవులు లేదా పార్టీలో ప్రమోషన్ ఇచ్చి కొత్త అధ్యక్షులను నియమించే పనిలో పడ్డారట. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్ష పదవి కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నారట. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి తన వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారట. ఇక బాలినేనిని వ్యతిరేకిస్తూ టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గ్రూప్ లో ఉన్నారని పేరు తెచ్చుకున్న కాపు నేత పారిశ్రామికవేత్త కంది రవిశంకర్ తాను కూడా రేసులో ఉన్నానంటున్నారట. జనసేన జిల్లా అధ్యక్ష పదవి కోసం పలువురి పేర్లను పరిశీలనలోకి తీసుకున్న రవిశంకర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోందట. బాలినేనిని వ్యతిరేకించే ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జనసేన నేత షేక్ రియాజ్ల మద్దతు రవిశంకర్ కు ఉంటుందంటున్నాయట జనసేన వర్గాలు. దీంతో రవిశంకర్ ను ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా నియమించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోందట. కాపు సామాజిక వర్గానికి ఈసారి అధ్యక్ష పదవి ఇవ్వాలని అధిష్టానం ఆలోచన చేస్తూ ఉండడంతో అది రవిశంకర్ కు కలిసి వస్తుందని ఆయన వర్గీయులు భావిస్తున్నారట. ఏడాదిన్నర క్రితం జనసేనలో చేరిన బాలినేని శ్రీనివాసులరెడ్డి ప్రస్తుతం ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారట. ఈ మధ్య ఒంగోలులో బాలినేని ఆధ్వర్యంలో ప్రకాశం, నెల్లూరు జిల్లాల జనసేన నేతల సమావేశం జరిగింది. దానిలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై చర్చించారట. అయితే ఈ సమావేశానికి బాలినేని వ్యతిరేక వర్గంగా ఉన్న ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు ఉడా చైర్మన్ షేక్ రియాజ్, కాపు నేత రవిశంకర్లు హాజరు కాలేదట. ఈ నేపథ్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్ష పదవి బాలినేని వర్గానికి దక్కుతుందా లేక ఆయన వ్యతిరేక వర్గం ఎగరేసుకుపోతుందా అన్న చర్చ జనసేనలో జోరుగా నడుస్తోందట. ఎవరు ఏ గ్రూప్ లో ఉన్నా, ఎన్ని లెక్కలు వేసుకున్నా అందరినీ కలుపుకొని పోతూ రాజకీయాలు చేస్తున్న జనసేన నేతలు మాత్రం అన్ని లెక్కలు అధిష్టానం తేలుస్తుందంటున్నారట. తమను కలిసి మద్దతు కోరుతున్న రెండు గ్రూపులకు చెందిన నాయకులకు ఇదే చెబుతున్నారట. దీంతో జనసేన హైకమాండ్ దగ్గర మార్కులు కొట్టేయడానికి రెండు వర్గాలు పోటీ పడుతున్నాయట. మరి అదృష్టం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలంటున్నాయి పార్టీ వర్గాలు.